హలో అండి. యూఎస్‌లో ఐకియాకి స్టార్ట్ అయ్యామండి. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా షాపింగ్ అంతా మేము ఐకియాలోనే చేస్తామండి. మా సిస్టర్ నేను. అక్కడ కనిపిస్తున్నాయి కదండీ! ఆ బిల్డింగ్స్ అన్నీ యాపిల్ కంపెనీ అండి. ఆస్టిన్‌లో ఉంటుంది. రోడ్స్ చూసారా చాలా ఫ్రీగా ఉన్నాయి. ఎవరి వేలో వారు వెళ్తూ ఉంటారు. ఒకరి లైన్ ఒకరు డిస్టర్బ్ చేయరు. స్పీడ్ లిమిట్ మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. +/- 5 మెయింటైన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక్కడ షార్ట్ డిస్టెన్స్‌లోనే సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఫాలో అవుతూ వెళ్తూ ఉండాలి. మనకి ఇండియాలో ఫ్రీ లెఫ్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫ్రీ రైట్ అలా ఉంటుంది. మనం ఫ్రీ రైట్ వెళ్ళడానికైనా స్ట్రెయిట్ వెళ్ళే వారి లైన్‌ని ఎవ్వరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. వారు వెళ్ళిన తర్వాత వారికి ఈల్డ్ ఇచ్చాకే మనం వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ ఎవ్రీథింగ్ మనది రికార్డ్ అవుతూ ఉంటుంది. మన డ్రైవింగ్‌ని బట్టి మనకి ఇన్స్యూరెన్స్ పే చేయవలసొస్తుంది. సో, మనం కేర్‌ఫుల్‌గా ఉంటాం కదా! ఎవ్రీథింగ్ డాలర్స్‌తోనే లింక్ చేసి ఉంటారిక్కడ. హారన్ అసలు యూజ్ చేయరండి ఇక్కడ. ఆపోజిట్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు, సిగ్నల్ ఓపెన్ అయింది వెళ్ళడం లేదంటే అప్పుడు హారన్ ప్రెస్ చేస్తారు గానీ, హారన్ సౌండే నేను ఇప్పటివరకు వినలేదండి. మా కమ్యూనిటీ హైవే పక్కనే ఉంటుంది. కానీ ఎప్పుడు సౌండ్ వినలేదు హారన్ సౌండ్. టైర్స్ సౌండే వినిపిస్తూ ఉంటుందండి పక్కన వెళ్తూ ఉంటే మనం. ఇక్కడ ఆ ఫాస్ట్ మెయింటైన్ చేయాలి కదా! ఆ ఫాస్ట్‌గా టైర్స్ సౌండే బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా యూఎస్‌లో ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ సేమ్ ఫార్మాటే ఉంటుంది. ఇండియా నుండి వచ్చేవారు ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని రండి. అలా తీసుకొచ్చారనుకోండి మన డ్రైవింగ్ హిస్టరీ బావుంది అంటే మనం ఇన్స్యూరెన్స్ అమౌంట్ తక్కువ పే చేయవలసొస్తుంది. అక్కడ వైట్ లైన్స్ చూసారా? కట్ వైట్ లైన్స్ ఉన్నప్పుడు మనం పక్కన లైన్ చెక్ చేసుకొని మనం చేంజ్ అవ్వడానికి ఉంటుంది. కంటిన్యూగా వైట్ లైనే ఉందనుకోండి అక్కడ మనం చేంజ్ చేయడానికి లేదు లైన్. ఎగ్జిట్ చూసారా? మనం అలా ఎగ్జిట్ అయిపోవాలి అంటే వైట్ లైన్ వారికి సెపరేట్ ఉంటుందండి. ఎక్కడ ఎగ్జిట్ అవుతామో అక్కడ వేవ్ ఉంటుందో దానికి సెపరేట్ వారికి వెళ్ళడానికి వేవ్ ఉంటుంది. స్ట్రెయిట్‌గా వెళ్ళే వారి లైన్ వీరి లైన్‌ని డిస్టర్బ్ చేయదు. వెళ్ళడానికి ఫ్రీ రైట్ వెళ్ళడానికి వీరికి వీలుంటుంది. చూసారా? ఐకియా వచ్చేసామండి. సేమ్ మన హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఏ ప్లేస్‌లో ఏవి ప్లేస్ చేసుంటారో హైదరాబాద్‌లో ఇక్కడ కూడా అలానే ఉందండి సేమ్. మేము ఇండియా నుండి వచ్చేటప్పుడు అక్కడి నుండి తీసుకొని వచ్చానండి నేను బెడ్‌షీట్స్ అన్నీ. ఐకియాలోనే షాపింగ్ చేసి తీసుకొనొచ్చాను. ఇక్కడ స్టాప్ బటన్ అని ఎక్కడుంటుందో అక్కడ కంపల్సరీగా మనం స్టాప్ చేసి స్టార్ట్ చేయాలండి. 4 వీలర్ కంపల్సరీగా స్టాప్ బటన్ ఎక్కువ ప్లేసెస్‌లో ఉంటాయి. ఇక్కడ పెడెస్ట్రియన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. వారొస్తున్నారు అంటే మనం కార్ స్టాప్ చేసేయాలి. వారు రోడ్ క్రాస్ చేసిన తర్వాతే మనం వెళ్ళడానికి వీలుంటుందండి. మేము తీసుకున్న కార్‌లో ఆప్షన్ ఉందండి. మనం ఇన్‌కేస్ చూడకపోయినా పెడెస్ట్రియన్ వస్తుంటే అది ఆటోమేటిక్‌గా బ్రేక్ వేసుకుంటుంది. అలాగే బ్లైండ్ స్పాట్ కూడా ఆప్షన్ కూడా ఉందండి కార్‌కి. పక్కన మనకి వెహికల్ వస్తుంది అంటే మనకి సిగ్నల్ ఇచ్చేస్తుంది. అందుకే అండి న్యూ కార్ తీసుకున్నాము. లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళాలి అన్నా కానీ, వెళ్ళేటప్పుడు ఫాస్ట్ మెయింటైన్ చేయాలి కదా! I-35 అలా హైవే ఉంటుందండి. మేము వెళ్ళాము డౌన్ అలా ఫాస్ట్ మెయింటైన్ చేయాలి. అలా వెళ్ళేటప్పుడు కూడా మనకి లైన్ టచ్ అవుతుంది అంటే వెంటనే మనకి సిగ్నల్ వచ్చేస్తుంది. న్యూ టెక్నాలజీ ఉంటుంది కదండీ! న్యూ కార్ తీసుకుంటే. అందుకని మేము తీసుకున్నామండి. మన హైదరాబాద్ ఐకియాలో డౌన్ పార్కింగ్ ఉంటుంది కదండీ! ఇక్కడేమో మొత్తం ఓపెన్ పార్కింగ్ ఇచ్చేశారు. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. హైదరాబాద్‌లో ఐకియాకి వెళ్ళిన ఫీల్ వచ్చేసింది. మా సిస్టర్ నేను మొత్తం షాపింగ్ అక్కడే చేస్తామండి ఐకియాలో. ఇక్కడ స్ట్రాలర్స్ చూసారా? అక్కడ మనం షాపింగ్ చేసి వచ్చిన వెంటనే ట్రంక్‌లో పెట్టేసుకొని అక్కడ ప్లేస్ చేస్తామండి. ఏ స్టోర్‌కి వెళ్ళినా సేమ్ అలానే ప్రాసెస్ ఉంటుంది. ఎంటర్ అయ్యామండి ఐకియాలోకి. స్టార్టింగ్‌లోనే మనకు హైదరాబాద్‌లో స్మాల్ ల్యాండ్ ఎలా ఉంటుందో కిడ్స్ ప్లే ఏరియా ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ఇది కిడ్స్ ప్లే ఏరియా. మా సుదీక్ష పాప, విశ్వక్ బాబు, రుత్విక్ బాబు ఆడుకునేవారు. హైదరాబాద్‌లో ఐకియా స్టోర్‌లో ఎలా అరేంజ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందండి. పాండా బెడ్‌షీట్ చూసారా? మా హౌస్‌లో ఉంది. ఇక్కడ న్యూగా ఏ బెడ్‌షీట్స్ వస్తే అవి మేము తీసుకొని వస్తామండి. ఇండియా నుండి వచ్చేటప్పుడు నేను అక్కడే షాపింగ్ చేసి తీసుకొనొచ్చాను. సేమ్ స్టాక్ మెయింటైన్ చేస్తారేమో అండి. హైదరాబాద్‌లో నేను బెడ్‌షీట్స్ అన్నీ ఇవన్నీ అక్కడ చూసాను. సేమ్ ఇక్కడ అలానే ఉన్నాయండి. బౌల్స్, ప్లేట్స్ అక్కడ ఎలా ప్లేస్ చేసి ఉంటారో ఇక్కడ కూడా అలానే ప్లేస్ చేశారు. బ్యాగ్స్ చూసారా? సేమ్ అక్కడ ఏం బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ అవే ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ బెడ్‌షీట్స్ చూసారా? నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు అక్కడ ఐకియాలో తీసుకొని వచ్చానండి. ఇక్కడ కూడా సేమ్ అదే హ్యాంగ్ చేసుంది. మా కిడ్స్ చూపిస్తున్నారు మమ్మ మన హౌస్‌లో ఉంది కదా అని. ఇక్కడ బెడ్‌షీట్స్ అన్నీ సేమ్ హైదరాబాద్ ఐకియాలో కూడా ఉన్నాయండి.
క్వాలిటీ చాలా బావుంటుందండి ఇక్కడ. అందుకే మేము ఎక్కువ షాపింగ్ చేస్తాం ఇక్కడ. ఈ బ్యాగ్ చూసారా? ఈ బ్యాగ్స్ ఎక్కువ మా హౌస్‌లో ఉంటాయండి. ఈజీ టు క్యారీ లాగా ఉంటుంది. జిప్ ఉంటుంది. మనం స్టోర్‌కి వెళ్ళాలి, ఎక్కువ థింగ్స్ తీసుకొని రావాలి అంటే ఎప్పుడూ అవి తీసుకొని వెళ్తామండి మేము. ఈజీగా ఉంటుంది. మనం బైక్‌లో రావాలి అన్న, ఫోర్ వీలర్‌లో వచ్చినా ఈజీగా ఉంటుంది. ఈ బ్యాగ్స్ చూసారా? ఇవి చాలా బావున్నాయండి క్వాలిటీ. మా సిస్టర్ చూపించారు కదా! హైదరాబాద్ ఐకియాలో వెళ్లారు. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. క్లాత్స్ హ్యాంగ్ చేసుకునేవండి. అవి మేము తీసుకున్నాము. మనం బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలానే ఉంటుంది హైదరాబాద్‌లో. ఇక్కడ కూడా అలానే ఉందండి సేమ్. ఆఫర్ జోన్ ఉంటుంది కదండీ హైదరాబాద్‌లో. సేమ్ ఇక్కడ కూడా అలా ఉందండి. సేమ్ మొత్తం ప్యాటర్న్ అంతా ఒకటే ఉన్నాయి. బ్యాగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయండి. అందులో ఆఫర్ జోన్‌లో కూడా బెడ్‌షీట్స్ అన్నీ ఉన్నాయి. చూసారు, ఇవన్నీ బిల్డింగ్ కౌంటర్సే. స్టార్టింగ్‌లో ఇలా పెట్టేశారండి. వాటి కాస్ట్ ఆఫర్‌లో ఉన్నవి ఇలా పెట్టేశారు. స్మాల్ అండ్ ఇన్సైడ్ అంతా ఇలా ఉందండి. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. మేము వెళ్ళినప్పుడు క్లోజ్డ్ అని పెట్టేసుంది. హైదరాబాద్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.